ఈ రోజున కర్నూలు జిల్లా నందవరం మండలం ముగతి గ్రామంలో ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫింగర్ ప్రింట్ విధానం ద్వారా అవసరమైన మేరకు యూరియా అందజేస్తున్నామని చెప్పారు. ఆర్ఎస్కేలు, పిఏసిఎస్ సొసైటీల సమన్వయంతో పంపిణీ జరుగుతోందని, ఎక్కడా కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని ఆయన సూచించారు. కలగకుండా సకాలంలో యూరియాని పంపిణీ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దాదాపు ఆర్ఎస్కేల ద్వారా, పిఏసి సొసైటీల ద్వారా, అదే రకంగా ప్రతి ఒక్క రైతుకు కూడా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఈ పంపిణీ కార్యక్రమానికి ఒక కార్యాచరణ చేసి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల ఆశీస్సులతో ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా యూరియాకి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరూ కూడా ఆన్లైన్లో ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్గా ఎంత 1350 ఈరోజు కూటమి ప్రభుత్వం, అదే రకంగా 266 రూపాయలు ఈరోజు. అంటే ఎక్కడ విష ప్రచారం, రైతులకు యూరియా దొరకడం లేదని, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయని, లేకపోతే ఏదో జరిగిపోతుందని తప్పుడుగా ప్రచారం చేసి ప్రజావేదికలో చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వ అధికారులు కూర్చున్నారని చెప్పి కూల్చేసినాడు. అంటే అతని ఆలోచన విధానం ఒకసారి చూస్తే మీరు ఎంత దారుణంగా ఉండేదో. కానీ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు